వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుడు అంబేద్కర్ గారే తన గురువుగా భావించిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జన్మదిన రోజును ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ కోరారు. ప్రెస్ క్లబ్ భవనం మహబూబ్ నగర్లో విలేకరులతో మాట్లాడుతూ తన జీవితాన్ని మొత్తం విద్య, అణగారిన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, భార్య సావిత్రిబాయితో కలిసి భారతదేశంలో మొదట బాలికల పాఠశాలను ప్రారంభించిన పూలే తన జీవితాన్ని మొత్తం బహుజనుల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అటువంటి మహానుభావుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు మొత్తం కార్యక్రమాలు నిర్వహించి అతని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. రిటైర్డ్ డీఈఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సత్యశోధక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలను, మతాలను భాగస్వామ్యం చేసి అన్నగారిన వర్గాల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు అన్నారు. అంతటి మహానుభావుని జన్మదినం రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి భీంపల్లి శ్రీకాంత్, రమేష్ గౌడ్, బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయ్ కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్, కుమ్మర సంఘ జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, బండ్రవల్లి మాజీ సర్పంచ్ మహేష్ గౌడ్, నరహరి తదితరులు పాల్గొన్నారు. బీసీ సమాజ్ ముందుంటుందని మేము చాలా ఉదాహరణలు ఈ జిల్లాలో మేము ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం. అటువంటి పునరావృతం కాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కానీ ఏ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారో ఆ నిర్వహణ కమిటీకి కానీ ఎవరైతే అధికారికంగా నిర్వహిస్తున్నారో అధికారులకు కానీ మేము చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు జనాభాలో మేము దాదాపు 60-65% ఉన్న బీసీ జనాభాను అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే చాలా రకాలుగా చూస్తున్నాం. ఈరోజు సమాజంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో చూస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడైనా సరే బీసీలకు సమన్వయం జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా ప్రోటోకాల్ లాంటి వివాదాలలో రియాలిటీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే మాత్రం ఖచ్చితంగా బీసీల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకుంటుందని బీసీ సమాజ్ మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ సెలవు దినాలైన బాబు జగజీవన్ రామ్ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే వీళ్ళిద్దరికీ గురువులాగా భావించే సమాజం భావించే ఆయన జయంతిని 11వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, అంతేకాకుండా ఆ రోజు సమాజం పట్ల వివిధ కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఆయన పైన ప్రజలలో అవగాహన కల్పించాలని, స్టూడెంట్స్లో అవగాహన కల్పించాలని ఈరోజు ఈ పత్రికాముఖంగా బీసీ కుల సంఘాల తరఫు నుంచి, బీసీ నాయకుల తరఫు నుంచి ముఖ్యంగా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమంటే 11వ తేదీ నాడు సెలవు ప్రకటించండి. దానితో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఆయన సూచించిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేది ఈరోజు కుల సంఘాల తరఫు నుంచి, బీసీ సంఘాల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షుడిని. ఈ నెల 11వ తారీఖు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. కానీ మహానుభావులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ, గాంధీ జయంతి కానీ ఈ కార్యక్రమాలకు సెలవు దినంగా ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రకటించిందో అదేవిధంగా పూలే గారి జయంతి కూడా హాలిడే ప్రకటించి ఆ రోజు అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రజల లోపల అవగాహన అనేది పెరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతకన్నా ఒక 3 రోజుల ముందుగాతకెళ్ళే స్కూళ్ళలో కానీ, కాలేజీలలో కానీ జ్యోతిరావు పూలే గారి పైన అనేక వ్యాసరచన పోటీలు, మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఆ మహానుభావుడు 200 సంవత్సరాల క్రితమే ఏ విధంగా బీసీలను చైతన్యపరిచిండని చెప్పేసి ఆ విషయాన్ని తెలియపరిచిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అధికారికంగా హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
మిత్రుడు ఇందాక శ్రీనివాస్ గారు ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం తప్పకుండా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జన్మదినాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి. ఎందుకంటే ఆయన అణగారిన వర్గాల కోసం సుమారుగా 200 సంవత్సరాల క్రితమే మరి జాగృతం చేసి అప్పుడున్నటువంటి సిస్టమ్ను ఎదుర్కొని మరి చాలామందికి ఆయన ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, అట్లాగే బాల్య వివాహాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేయడం, అనేక సంఘ సంస్కరణలు తీసుకుని వచ్చినట్టు మహనీయుడు ఆయన. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ప్రభుత్వం కనుక సెలవు దినంగా ప్రకటిస్తే అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తుందని బీసీ సంఘాలన్నీ కూడా అనుకుంటున్నాయి. అట్లాగే మనకు కూడా ఒక గౌరవ సూచకంగా కూడా ఉంటుంది అది. కాబట్టి ఈ డిమాండ్ను తప్పకుండా ప్రభుత్వం గమనించి ఇప్పుడు ఏప్రిల్ 11న జరిగేటటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలి. ఆ రోజు అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రభుత్వం ముందుండి చేయాలా. అప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున పాల్గొని మరి ఎట్లయితే గాంధీ జయంతిని ఎట్లయితే అంబేద్కర్ గారి జయంతిని చేస్తామో ఆ విధంగా ఆ రకంగా మరి ఈ మన మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని కూడా చేయాలని మేము అన్ని బీసీ సంఘాల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.